గడిచిన వారంలో యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం మనం చూసాం. ఈరోజు రెండో అధ్యాయం చూడబోతా ఉన్నాం. మొదటి అధ్యాయంలో మనం ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఏమేమి నేర్చుకున్నాం మొదటి అధ్యాయంలో అనంటే చెప్తారా? యెహోషువ మోషే యొక్క శిష్యుడు. మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ బాగా దిగులుతో ఉన్నాడు. ఇంకా ఎనీ పాయింట్స్? దేవుడు చాలా స్పష్టంగా వాగ్దానం చేశాడు. ఇంకా అదే కూర్చోవాలి. పక్కనకు వచ్చా తమ్ముడు, ఆపేసి పక్కనకు వచ్చా, తర్వాత చూడొచ్చు. ఉందే నలుగురిలో మళ్ళీ సగం అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎట్లా? తర్వాత చూడొచ్చు. ఆపి కావాలి, నువ్వు కూర్చో. ఏ ప్యాడ్ ప్లేయర్ రా. ఓకే, రైట్. ఏం చూసాం మనం? ఇంకా ఎనీ పాయింట్స్? ఓకే, యెహోషువని వాడుకుంటాడు. సో ధైర్యంగా ఉండండి, నిబ్రం తెచ్చుకొని ధైర్యంగా ఉండండి అని చెప్పి మనం దేవుడు మాట్లాడినట్టుగా చూస్తాం. అయితే ఈ అధ్యాయంలో నేను వెళ్ళే ముందు కొన్ని ప్రిలిమినరీస్ మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నా. యెహోషువ గ్రంథము రెండో అధ్యాయంలోనికి మనం వెళ్తున్నాం. దీంట్లో ప్రిలిమినరీస్ ఏంటంటే దేవుడు ఒక మనిషిని కాపాడటానికి ఎవరినైనా వాడుకుంటాడు. అటువైపు వాడుకునే వ్యక్తి క్రిస్టియన్ అవ్వాల్సిన అవసరం లేదు, లేదా దేవుని ఎరిగిన వ్యక్తిగా అవ్వాల్సిన అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. నీకు శ్రమ వచ్చింది, నీకు ఇబ్బంది వచ్చింది, నీకు ప్రాణాపాయకరమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ పరిస్థితిలో దేవుని బిడ్డే నీ దగ్గరకు వచ్చి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు తన చిత్తాన్ని ఎవరి ద్వారా అయినా జరిగిస్తాడు. అది మొదటి పాయింట్. నా మాటలు అర్థమవుతున్నాయా? కొంతమంది వారి వారి విశ్వాస స్థైర్యాన్ని బట్టి, వారి విశ్వాస ఉనికిని బట్టి, దేవునితో వారికి ఉన్నటువంటి నిబంధనను బట్టి వారి కమిట్మెంట్ ఉంటుంది. ఉదాహరణకి కాబట్టి దేవుడే నాకు తగ్గిస్తాడు, మంచిది. అది నీ విశ్వాసం. నీ విశ్వాసంలో దేవుడు దేవుడికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి నువ్వు మెడిసిన్ వేసుకోకపోయినా దేవుడు తగ్గిస్తాడు. కాబట్టి మీరెవ్వరు మెడిసిన్ వేసుకోవాలంటే నీ విశ్వాస పరిపక్వతను బట్టి, దేవునికి నీకు ఉన్నటువంటి రిలేషన్ని బట్టి యు మే మెయింటైన్ సమ్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్స్ లైక్ ఫాస్టింగ్, లైక్ నాట్ టు టేక్ ఎనీ మెడిసిన్. ఇవన్నీ కూడా అలా అని చెప్పి అది యూనివర్సల్ చేసి మెడిసిన్ తీసుకున్నవాడు విశ్వాసి కాదు, ఆదివారం పరీక్ష రాసేవాడు బిలీవర్ కాదు అని చెప్పొద్దు. మనం ఒక దేశంలో ఉన్నాం. దేశంలో ఉన్నప్పుడు ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ ఆదివారమే పెడతారు. చిన్నప్పుడు నాకు కూడా ఉన్న ప్రాబ్లం ఇది. ఆ పాస్టర్ గారు నాకు చెప్పేవాడు, నువ్వు పరీక్ష రాయొద్దు ఆదివారం అని. మరి ఆదివారం పరీక్ష రాయకపోతే ఎలా పైకి వస్తాం? కాబట్టి కాంట్రవర్సీ ఉంది ఇక్కడ. నేనేమంటున్నానంటే హియర్ ఈజ్ ఏ సొల్యూషన్. దేవుడు అందరినీ ప్రేమించాడు, ఈ లోకంలో అందరినీ ప్రేమించాడు. దేవుని దగ్గర క్రైస్తవుడా క్రైస్తవేతరుడా అనే తేడా లేదు. అందరి కోసం ఆయన వచ్చాడు. కాబట్టి గమనించండి, ఇది మొదటిది. రెండోది ఏంటంటే ఎంత
పాపినైనా దేవుడు రక్షిస్తాడు. వాట్ ఎవర్ ద కండిషన్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ యు ఆర్, నీ పొజిషన్ ఎలా ఉన్నా దేవుని దగ్గరికి వస్తే నిన్ను రక్షిస్తాడు. అది ఈ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆలోచిస్తే ఇక్కడ ఒక ఆవిడ ఉంది. ఎవరు ఆవిడ? రాహాబు. రాహాబు ప్రొఫెషన్ ఏంటి? వేశ్య. ఇంగ్లీష్లో ప్రాస్టిట్యూట్ అంటారు. ప్రాస్టిట్యూట్ నలుగురిలో కలిసినప్పుడు ఆమెని కొంచెం దూరంగా పెడతారు. ఆమె వృత్తిని బట్టి, ఆమెకున్నటువంటి వృత్తి విధానాన్ని బట్టి, ఆమె డ్రెస్సింగ్ని బట్టి, ఆమె మాటను బట్టి, ఆమెకున్న ఫీచర్ని బట్టి, ఆమెతో మాట్లాడితే తప్పు అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇట్స్ ట్రూ. దేవుడు అది చుట్టుల్లా. ఇక్కడ రాహాబు ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబోతా ఉన్నాడు దేవుడు. యెహోషువ పిలిచాడు, ఒక ఇద్దరు గూఢాచారులను పిలిచాడు, వేగుల వారిని పిలిచాడు. దేవుడు చెప్తున్నాడు, మనము కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాల్లో మీరు వెళ్ళి అక్కడ పరిసరాలు గమనించి రండి. వేగుల వారు ఏం చేస్తారు? ఎవరికి తెలియకుండా ఎంటర్ అవుతారు. అక్కడ గమనిస్తారు, రాజుని గమనిస్తారు, రాజు సైన్యాన్ని గమనిస్తారు, రాజు బలం ఏంటి, బలహీనత ఏంటి, ఆ రాజ్యంలో ఉన్న టాప్ మోస్ట్ ఏంటి, ఆ రాజ్యంలో దేనికి పనికిరానిది ఏంటి. అవతల రాజ్యాన్ని దండయాత్ర చేయబోయే ముందు వారు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని ఈ టీము ఎలా వెళ్ళాలనేది ప్రిపేర్ అవుతుంది. మనం ఎగ్జామ్ రాసి వచ్చే ఎవడన్నా ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనుకోండి, మన ముందోడు ఏం అడిగారు క్వశ్చన్లు అని అడుగుతాం. ల్యాబ్ వైవాకి వెళ్ళామనుకోండి, ఏం అడుగుతారు క్వశ్చన్లు? ఓహో ఈ టైప్లో ఉంటుందేమో అని మనం జాగ్రత్త పడుతూ ఉంటాం. అలాగే ఇక్కడ యెహోషువ ఒక ఇద్దరు వేగుల వారిని పిలిచి కొన్ని ప్రాంతాల్లో వెళ్ళి సర్వే చేసి దేనికి మనం వెళ్ళాలి అనే దాన్ని కనుక్కోమన్నాడు. దాంట్లో స్పెసిఫిక్గా ఎరుకోకి వెళ్ళమన్నాడు. ముఖ్యంగా మనం చాలా మాటలు చెప్తాం, మరి ముఖ్యంగా ఈరోజు నేను ఎందుకు వచ్చాను ముఖ్యంగా అని అంటాం. లెటర్ రాసేటప్పుడు ముఖ్యంగా అంటే చెప్పాలనుకుని అంత చెప్పి దాంట్లో మెయిన్ కాన్సెప్ట్ని హైలైట్ చేస్తాం. ఇక్కడ ఎరికోని హైలైట్ చేశాడు. కొద్దిసేపు మనం ఆలోచిద్దాం. ఏమి ఆలోచిద్దామంటే, ఈ వెళ్ళిన వేగుల వారు దే ఆర్ వెరీ 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 కాన్ఫిడెన్షియల్. యెహోషువకు అతి నమ్మకస్తులైనటువంటి వారు. ఎక్కడన్నా లీక్ చేశారా, అక్కడ లీక్ అయితే అక్కడ చచ్చిపోతారు, ఇక్కడ లీక్ అయితే వీళ్ళు చచ్చిపోతారు. కాబట్టి ఆయనకి నమ్మకమైనటువంటి వ్యక్తులను పంపించాడు. పంపించినప్పుడు నమ్మకమైన వారు వెళ్ళారు కాబట్టి దేవుడు వారిని కాపాడాడు. మొదటిది. రెండోది, కొద్దిసేపు రాహాబు గురించి మాట్లాడుకుందాం. రాహాబు ఆమె ప్రొఫెషన్ ఏదైనప్పటికీ ఆమెకు అక్కడున్న పరిస్థితులు మొత్తం తెలుసు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? ఆమె ప్రొఫెషన్ బట్టి, ఆమె ప్రొఫెషన్లో ఆమె రాంగ్ అయ్యవచ్చేమో, కానీ ఆమె ఆ వేగుల వారితో మాట్లాడుతూ ఉంటుంది. ఏమని మాట్లాడుతూ ఉంటుందంటే, 8వ వచనం చదువుదాం. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లా నేను యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరిగి. అంటే యెరికో దేశంలో ఉన్న వారందరికీ కూడా దేవుని యొక్క మహాశక్తి తెలుసు. దేవుడు ఈ దేశాన్ని ఇవ్వబోతున్నాడని తెలుసు.
ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయం పుట్టునని. మీ భయము వలన ఈ దేశవాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుతున్నా. అర్థమవుతుందండి? చెప్పేది అర్థమవుతుందా? ఇక్కడ ఏంటో తెలుసా, ఈమె చాలా చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉందని చెప్పొచ్చు. ఈమె అలర్ట్గా ఉంది అంటానికి ఒక చిన్న సీక్వెన్స్ ఏంటంటే, ఈమె ఇల్లు ఎక్కడుందంటే యెరికో పట్టణపు ప్రాకారపు గోడపైన ఉంది. ప్రాకారపు గోడపైన ఇల్లున్నప్పుడు ఇటు దేశంలో ఏం జరుగుతుందో కనపడిద్ది, ఇటు బయట నుంచి వచ్చేవాళ్ళు ఏం జరుగుతారో తెలుస్తుంది. అంటే సహజంగా ఊరు బయట, ఊరు ఎంట్రన్స్లో పెద్ద పెద్ద డాబాలు ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. వారు వచ్చి అక్కడ భోజనం చేసి రెస్ట్ తీసుకునే విధంగా చాలా లారీలు అక్కడ ఆపుతూ ఉంటారు. నేను చూస్తూ ఉంటాను హైవే పక్కన డాబాలు. అంటే ఊరికి ఎంటర్ అయ్యే ముందు ఆమె ఉన్న ఎత్తైన ప్రదేశాన్ని బట్టి షీ ఏబుల్ టు ఫైండ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఇక్కడ రెండోది ఏంటంటే, ఆమె వెళ్ళి వాళ్ళతో చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? మీ దేవుడి గురించి తెలుసు, మీ దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసు, మీ దేవుడు ఏం చేశాడో కూడా తెలుసు. ఎలా అంటే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు 10వ వచనం, మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసినో, యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగునుకు అదంతా తెలిసి. అర్థమవుతుందండి? యెరికో దేశం ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన సంగతి ఆ చుట్టుపక్కల దేశాలు, యెరికో ప్రాంతం, ఈ యొర్దాను నది దగ్గర ఉన్న రాజులు, అక్కడున్న రాజ్యాలందరికీ తెలుసు. దేవుని మహిమ తెలుసు. కాబట్టి ఈమెకి ఏమర్థమైందంటే, ఖచ్చితంగా వన్ ఫైన్ డే వాళ్ళ దండయాత్ర చేస్తారు, నాతో పాటు నా కుటుంబం అంతా ఆక్యుపై చేసేస్తారు, చంపేస్తారు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే, తన ఇంటి వారిని కాపాడుకుంది. ఎక్కడుంది అది? 13 వచ్చిన చదువుదాం. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా. రైట్, ఇదండి. ఆమె రాహాబు వేశ్యే, కానీ తన కుటుంబాన్ని కాపాడుకుంది. ఈ విషయంలో నేనేం చెప్తానంటే, రాహాబు గురించి మాట్లాడేటప్పుడు ఆమె సిచ్యువేషన్ ఎలా అయినా ఉండొచ్చు. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆమె చెప్తా ఉంది, దేవుడు చేసిన కార్యాలు నాకు తెలుసు. ఆ అద్భుత కార్యాలు తెలిసినప్పుడు ఇక్కడ వాళ్ళందరూ వణికిపోతా ఉన్నారు. ఇక్కడున్న రాజులు గజగజ వణుకుతున్నారు. ఈ ఊర్లో ఉన్న ప్రజలందరూ భయపడతా ఉన్నారు. అందుకే పెద్ద గోడ కట్టారు చుట్టూ, ఎవ్వరు రాకుండా. దట్ ఈస్ ద క్వాలిటీ. బాగా మెచ్చుకోవాల్సినటువంటి అంశం ఏదైనా ఉందంటే, ఆమె వలన ఆమె కుటుంబం రక్షించబడింది. నేనేమంటున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు నీ కళ్ళ ముందు చాలా విషయాలు బయలుపరుస్తున్నాడు. గుంటూరు పక్కనే విజయవాడ. మీరు బాగా జాగ్రత్తగా వినండి. గుంటూరుకి విజయవాడకి పెద్ద దూరం ఏం లేదు. బ్రిడ్జి మీద కూడా ఇది ఉంది కదా, ఏమంటారు, ప్రకాశం బ్యారేజ్లో సగం పోల్స్ గుంటూరుకి, సగం పోల్స్ విజయవాడ, కృష్ణా జిల్లా. అట్లాగే సాగర్లో కూడా కొన్ని పోల్స్ గుంటూరు జిల్లా, కొన్ని పోల్స్ నల్గొండ జిల్లా. కానీ ఇటువైపు ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు, అటువైపు ఉన్న వాళ్ళందరూ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. ఎక్కడో కాదు, టీవీలు చూసినప్పుడు నాకు అనిపించింది, అబ్బా ఎక్కడో కాదు, ఇది ఇక్కడే పక్కనే, నాకు బాగా దగ్గర.
దేవుడు ఎంత కృపామయుడు. అదే పరిస్థితి ఇక్కడికి వస్తే, పోయిన ఆదివారం వర్షం పడుతుందని ఈ పోల్స్, ఐరన్ పోల్స్ అని ఎక్కడన్నా ఎర్త్ ఇస్తుందేమో అని చెప్పి మన వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందని ఈ ప్రేయర్ని ఇంట్లో పెట్టడం జరిగింది. ఎంత కాపాడాడు దేవుడు మనల్ని. నీ కళ్ళ ముందు శ్రమ రాబోతా ఉంది. దేవుడు 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకంలోకి వచ్చాడు. ఇది పాపం, ఇది పరిశుద్ధత, ఇది తప్పు, ఇది ధర్మశాస్త్రం, ఇందులో 10 ఆజ్ఞలు. దీని ప్రకారం జీవించినవాడు రక్షించబడతాడు, దీని ప్రకారం జీవించిన వాడు నాశనం అవుతాడు, నరకానికి పోతాడు అని కొన్ని వందల వేల సార్లు మన చెవిలో ఆ దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ రాహాబుకి జరగబోయేటువంటి శ్రమ తెలుసు, రాబోయేటువంటి యుద్ధం తెలుసు, రాబోయేటువంటి ఉగ్రత తెలుసు. షీ వాజ్ ప్రిపేర్డ్ బై హర్ సెల్ఫ్. షీ వాజ్ సేవ్డ్, నాట్ ఓన్లీ హర్ సెల్ఫ్, ఆల్సో హర్ ఫ్యామిలీ. నీకు క్షేమాభివృద్ధి కలగాలి అని అంటే దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటే నీ ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు రక్షించబోతా ఉన్నాడు. ఈ అధ్యాయంలో సారాంశం అంతా అదే. తప్పించుకోవడానికి ఎలాగమ్మా గుర్తుపట్టడానికి మేము వేగుల వారం మేమే రావాలని రూల్ ఏం లేదు. ఎవరైనా రావచ్చు యుద్ధం వచ్చినప్పుడు. గుర్తుపట్టడానికి ఆమె ఏం చేసింది, వీళ్ళని పై ఫ్లోర్కు పంపించింది. మేబీ అక్కడ చదివిన దాన్ని బట్టి ఆమె ఇల్లు 1 కానీ 2 ఫ్లోర్లు కానీ పైన ఉన్నాయి. వీళ్ళు వచ్చారు. ఎప్పుడైతే ఈ వేగుల వారు ఈ రాహాబు ఇంటి దగ్గరికి వచ్చారో, వాళ్ళకు కూడా వేగుల వారు ఉంటారుగా, వాళ్ళ దేశానికి కూడా సరిహద్దులు కదా. వాళ్ళకి ఎవరో చెప్పారు రాజుకి, పక్క రాజ్యం నుంచి ఇజ్రాయెల్ ప్రజలు 2 వచ్చారు, మన దేశాన్ని వేగులు చూడటానికి వచ్చారు అనగానే వాళ్ళు గబగబా వచ్చేసారు వీళ్ళని చంపడానికి. వీరి ఇజ్రాయేలీల గురించిన ఘనత, ఇజ్రాయేలీల గురించినటువంటి సంగతి, వీరితో ఉన్నటువంటి దేవుడు గురించి రాహాబుకు తెలుసు కాబట్టి వారిని కాపాడింది. సో షీ హ్యాస్ టేకెన్ అన్ అడ్వాంటేజ్. ఆ దేశం, వారి దేశం సంగతి తెలుసు, ఇజ్రాయెల్ దేశం సంగతి తెలుసు, ఇజ్రాయెల్ దేవుడి సంగతి తెలుసు, ఆ ఎరికోలో ఉన్నటువంటి వారి రాజులు, వారి దేవతలు, వారి దేవుళ్ళ గురించి కూడా తెలుసు. కాబట్టి ఆమె వేగిరపడింది తన కుటుంబాన్ని కాపాడుకోవాలని. ఒక ఛాన్స్ దొరికింది, లక్కీగా వాళ్ళు వచ్చారు. వాళ్ళని తీసిపోయి పైన పెట్టేసింది. వీళ్ళు వచ్చినప్పుడు చెప్పింది, అడిగారు, ఏరమ్మా ఇద్దరేరి వచ్చారు కదా, ఏమనయ్యా ఇటు వెళ్ళండి, ఆ గవిని ద్వారం ఉంటుంది కదా, అది మూసేలోపు వాళ్ళు వెళ్ళిపోతారు, తొందరగా వెళ్ళి పట్టుకోండి, వాళ్ళు ఇదిగో ఈ డైరెక్షన్లో వెళ్ళారు అని చెప్పి. అప్పుడు వాళ్ళు గబగబా వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరిని పైకి తీసుకెళ్ళి జనపనార ఒకటి పెట్టి కనపడకుండా దాచిపెట్టేసి, ఒకవేళ వీళ్ళు ఆ మాట వినకుండా పైకి వచ్చి వెతికినా కూడా వీళ్ళు కనపడని విధంగా వారిని కాపాడింది. అప్పుడు వాళ్ళ సంభాషణలో ఏదైనా ఒక గుర్తు కోసం ఆ ఏ కిటికీలో నుంచి అయితే మమ్మల్ని ఎక్కించావో ఆ కిటికీకి ఒక ఎర్రటి తాడు కట్టమ్మా అని చెప్పారు. దాన్ని చూసి గుర్తుపడతాం. ఇప్పుడు నేను కన్క్లూజన్కి వస్తా ఉన్నా. ఏంటో చెప్పనా? ఆ ఎర్రటి తాడు ఏంటో తెలుసా? చెప్పండి. రక్షణ. అది చూసినప్పుడు ఆ శత్రువులు పక్కకి వెళ్ళిపోతారు. ఎవరు శత్రువులు వీళ్ళకి? ఇజ్రాయేలీలే. ఓకేనా? నీవు రక్షణ నీకేం చేస్తుందో తెలుసా? కవచం లాగా నిన్ను కాపాడింది. కవచం తీద్దాం. కీర్తనలు 84వ అధ్యాయం. కీర్తనలు 84వ అధ్యాయం ఒకసారి తీద్దాం. కీర్తనలు 84. కిందకు వచ్చేద్దాం. ఇక్కడ చూడండి, 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. అక్కడ ఆగుదాం.
నువ్వు రక్షించబడితే దేవుడు నీకు ఎలా ఉంటాడు? కేడెంగా ఉంటాడు. సూర్యుడు అంటే ద మోస్ట్ హై. నీకు రాబోయేటువంటి శ్రమని దేవుడు నీకు ముందే తెలియజేస్తాడు. నిజం. నీవు రక్షించబడితే నీ వలన నీ బిడ్డలు రక్షించబడతారు, నీ తల్లిదండ్రులు రక్షించబడతారు. ఒక మాట ఆలోచిద్దామా? బైబిల్లో ఆదికాండంలో నోవాహు దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు దేవుడు, ఈ తరమంతటిలో నీవే నీతిమంతుడవు గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ఆయనకున్నటువంటి 3 కొడుకులు, 3 కోడళ్ళు, నోవాహు భార్య, 8 మంది మాత్రమే మిగిలింది ప్రపంచంలో. అర్థమవుతుందండి? సో దెర్ ఈస్, ఈ అధ్యాయం ఎండింగ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని రక్షణ పాత్రను చేతబట్టుకుంటే నీ వలన నీ కుటుంబం రక్షించబడుతుంది. నువ్వెవరైనా కావచ్చు. ఇక్కడ రాహాబు, అరే నేను ఇశ్రాయేలీరాలని కాదే అనుకోవచ్చు, కానీ వారు ఆమెను కాపాడారు, నిబంధన చేశారు. నువ్వెవ్వరికి లీక్ చేయబాక, నువ్వెవరికి చెప్పొద్దు ఈ సంగతి. ఒక తాడు కట్టు, మా వాళ్ళు గుర్తుపడతారు, నీ కుటుంబాన్ని వదిలేస్తారు. అర్థమవుతుందండి? ఇదే సన్నివేశం మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కూడా జరిగింది కదా. అందరూ కూడా ఇంటికి రక్తం పూశారు, ఎర్రటి రక్తం ద్వారాలకి. ఎవరింటికైతే ఆ రక్తం ఉందో ఆ దేవత ఆ ఇల్లు దాటిపోయింది, మరణదూత. ఇశ్రాయేలీలందరిలో ఆ బయట ఆ రక్తపు అంచు, ఆ చారలు ఉన్నాయి, ఆ మార్క్ ఉంది, మరణదూత దాటిపోయింది. అది లేని వారందరూ మరణించారు, ఇంక్లూడింగ్ ద కింగ్. వాళ్ళ ఇంట్లో పెద్ద కుమారుడు మరణించాడు కదండి. దేవుడు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఈ అవకాశం ఏంటంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అవకాశం, దేవుడు మనకు రక్షణ ఇచ్చినాడు. ఈరోజు అసలు ఇక్కడ ఎందుకు కూర్చున్నాం మనం? వాట్ ఈస్ ద పర్పస్? బైబిల్ స్టడీలోకి మనం వచ్చాం. ఈ రక్షణ గురించి నలుగురికి తెలియజేయాలనే. దీంట్లో ఎలాంటి మార్పుడ్లు, ఎలాంటి బలవంతపు పరిస్థితులు ఏం లేవు. వాట్ ఐ ఫీల్, నేను తెలుసుకున్నా, నా కుటుంబాన్ని రక్షించుకున్నా. నువ్వు తెలుసుకో, నీ కుటుంబాన్ని రక్షించుకో. నీవున్న చోట నీ తోటివారు, నీ ఫ్రెండ్స్, వారిని రక్షించుకో. దర్ ఈస్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఏమికి ఎవరు చెప్పారు? ఆమె తన కుటుంబాన్ని అంతటినీ కాపాడుకుంది. తిరిగి వారు వచ్చినప్పుడు తన కుటుంబం రక్షించబడింది. అసలు మీకు ఒక గొప్ప ఆశ్చర్యకారం చెప్పన, బైబిల్లో యోనా గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉంది? చిన్న బుక్, 46 వచనాలు ఉంటాయి. మేబీ అప్రాక్సిమేట్, కరెక్ట్ ఫిగర్ తెలియదు. ఆయనేమో ప్రవక్త, ఆయన గురించి ఒక బుక్ ఉంది. ఇదిగో ఇక్కడ రాహాబు ఒక వేశ్య, ఆమె గురించి బైబిల్లో ఒక పెద్ద చాప్టర్ ఉంది. అర్థమవుతుందండి? దేవుడు దృష్టిలో నీవున్నావు కాబట్టే ఈరోజు దేవుని వాక్యం నీకు వినపడతా ఉంది. దేవుని వాక్యం నీకు వినపడినప్పుడు నీవు గనక దీన్ని సీరియస్గా తీసుకుంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాహాబు తన కుటుంబాన్ని కాపాడుకుంది. దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఇస్తా ఉన్నాడు. నాకైతే మొన్న ఒక గొప్ప భయంకరమైన ప్రమాదం తప్పింది. ఈ తుఫాన్ రోజు శనివారం రోజు నేను కాలేజీకి 1 year నుంచి వెళ్ళట్లా, బస్సులో, కారులోనే పోతున్నా. ఆ రోజు భయంకరమైన వాన పడుతూ ఉంది. సెలవు ఇచ్చారు, పిల్లలకి ఇచ్చారు, మాకు ఇవ్వలా. సరే ఎందుకైనా మంచిది ఈరోజు కారు వద్దులే అనుకున్నా, బస్సులో వెళ్ళా. ఆ వచ్చేటప్పుడు ఆ వరదలో ఎన్ని కార్లు ఆగిపోయినాయో. నా కారు ఎప్పుడుదో పాద్ది. ఇచ్చేటువంటి దేవుడు.
అటువంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అటువంటి కృప మనకు దేవుడు సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక్కసారి లేచి నించుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించుదాం. దేవుడు నీకు ఒక అవకాశం